We are the youth of the nation. High in the sky. We are the new generation. We are the youth of the nation. అంతకంటే జరుగుతున్నప్పుడు ఒక స్టాండర్డ్ బిజినెస్ ఇటు రిటైలర్ బాగుంటూ వాళ్ళ వ్యాపారం ఇంకా డబుల్ అవుతుంది. టౌన్ లోను ఉన్న 20-30 మంది రిటైలర్లో 20 మంది అన్హ్యాపీగానే ఇష్టపడతలేదు అమ్మటానికి. ఇంత వ్యత్యాసం ఉండబట్టి ఆ మిగతా 20 మంది అమ్మటానికి ఇష్టపడతారు. If this is the small retailer who sell 10 handsets. ఇప్పుడు వచ్చేయన్ని పండగలు వస్తున్నాయి. ఒకటి ఫస్ట్ పాయింట్, ఈ రకంగా అడిగితే మోడర్న్ ట్రేడ్ ని ఏ రకంగా ఎదుర్కోగలరు క్వశ్చన్ చేయండి. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు అవి ఏ రకంగా స్మాల్ రిటైలర్ బతుకుతాడు. For this GT seller scheme, we will gradually make some adjustment. So gradually, maybe takes 2 or 3 months. We gradually will make some changes. If you are taking 2 or 3 months, from next month our festivals will be started. Ramzan is there. After Ramzan, Vinayak Chauthi is there. Dasra is there. Diwali is there. Modern trade will come, high gifts and everything. స్మాల్ రిటైలర్ ఏ రకంగా సర్వర్ No retailer will survive in this. That will be helpful to your product, your company, and to the small retailer. వేల మంది స్మాల్ రిటైలర్స్, థౌజండ్స్ ఆఫ్ in this రిటైలర్స్. TCA, Telugu Seller Association, 2 states లో వచ్చి 6,900. 6,900 retailers are being depending on us. So we are in the TCA, totally 6,900 retailers is there who are selling in below 10 handsets. They are asking for more పాయింట్ జానిగారు. ఇంకొకటి అతను కృషి చేయండి. కానీ మీరు ఈ రకమైన స్కీమ్స్ ఇస్తే 15 to 18 రిటైలర్స్ అక్కడ సేల్స్ స్టార్ట్ చేస్తారు. So this type of schemes you are giving means remaining all outlets will be started to sell Oppo. 可能过程中可能有一点点小不需要。 But except for this major direction, there may have some differences, little differences. 但是于大方向是保持一致。 But we can guarantee the major direction for both companies will be same. వద్దులో అది ఇమ్మని చెప్పండి. తెలంగాణ ఇచ్చారు కాబట్టి ఆ మొత్తం ఏపీ రిటైలర్ కూడా అది అందే ఏర్పాటు చేయమని చెప్పండి. బ్రాండ్ అనేది 25 స్టేట్ లో వినండి, సపరేట్ ఏజెన్సీ సపరేట్, కానీ బ్రాండ్ ఒప్పో, స్కీమ్ సేమ్. అటువంటిప్పుడు ఇది ఎందుకు లేదు? స్కీమ్ సేమే కదా. ఏపీ అండ్ టిఎస్ 2 చోట్ల సేమ్ స్కీమ్. అవునా కదా? అవునా కదా? అవునా కదా? ఒకటే స్కీమ్, ఒకే స్కీమ్ ఇచ్చినప్పుడు ఇది 4 పీస్ కి 50 ఫ్రీగా ఎందుకు ఇవ్వరు? తెలంగాణలో ఎలా ఇచ్చారు? ఇది ఎందుకు ఇవ్వరు? కానీ అసోసియేషన్ వచ్చేపాటికి 2 states only 1 association. Here is only one association is there for AP and Telangana. For both state only one association. So whatever you are giving the AP, at the same time you have to give to Telangana. What are the giving for Telangana? Same time you have to give to provide in the AP also. అలాంటప్పుడు మీరు ఇచ్చేది ఈ 2 రాష్ట్రాల అసోసియేషన్ సింగల్ అనేది మీకు తెలుసు. తెలిసినప్పుడు 2 చోట్ల 2 ఏజెన్సీలని 2 డిఫరెంట్ వే మీరు రన్ చేస్తే రిటైలర్ పరిస్థితి ఏమిటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేప్పటికి సేమ్ బ్రాండ్ అదర్ ఇంకో స్టేట్లో వాళ్ళు 2,000 ఇచ్చి మీరు 500 ఇస్తారు. అప్పుడు కూడా ఊరుకోవాలిగా మేము. అప్పుడు ఏం చేయాలి? మరి ఇలాగ డిస్టర్బ్ రేజ్ అవ్వదని ఎలా నమ్ముతావు? ఇప్పుడు ఇది అయిందిగా, ఇది సేమ్ కళ్ళ ముందు కనపడుతుంది, అంతా 30 days ఉంది. మరి ఇది అవగాలేంది, దీనికే వదిలేయండి అంటే అసలు రిటైలర్కి ఇంకా మేము ఏం చేస్తున్నట్టు? మమ్మల్ని ఎలా రిటైలర్స్ నమ్ముతారు? రైట్?